హైదరాబాద్ అత్తాపూర్ కిడ్నాప్ కేసులో యువతి ఫోన్ నెంబర్ను ట్రేస్ చేశారు పోలీసులు. కిడ్నాప్ కు ముందు సూపర్ మార్కెట్ కు వెళ్లినట్లు గుర్తించారు. రాత్రి 10:30కు సూపర్ మార్కెట్ వెళ్లినట్లు గుర్తించి ఆ ట్రాన్సాక్షన్ ఆధారంగా యువతి ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. సూపర్ మార్కెట్లో వాటర్, చాక్లెట్స్ కొని బయటకు వచ్చిన యువతిని ఇద్దరు యువకులు ఫాలో అయ్యారు. సూపర్ మార్కెట్ బయట గొడవ జరిగినట్లు సమాచారం. ఇంతలోనే ఆ యువతి భయంగా పక్కనే ఉన్న ఆసుపత్రిలోకి పరుగుతీసింది. అయినా వదిలిపెట్టలేదు. ఆసుపత్రిలోకి వెళ్లి యువతిని బెదిరించారు. ఏంటని సిబ్బంది అడగ్గా ఆ యువకులు తన బాయ్ ఫ్రెండ్స్ కజిన్స్ అని చెప్పిందామె. భయపడుతూ వెళ్లి థార్లోకి ఎక్కడం గమనించిన స్థానికులు డైల్ 100కు కాల్ చేశారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు థార్ వాహనం ఎటువైపు వెళ్లిందో ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. నెంబర్ ప్లేట్ లేకపోవడంతో అత్తాపూర్ నుంచి ఆరంఘర్ వరకు రోడ్డు పక్కన ఉన్న సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పట్టారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. అర్ధరాత్రిలోనే డిపార్ట్మెంట్ శరవేగంగా స్పందించి సీసీటీవీ ఫుటేజ్ అన్ని చూశారు. సో మా ప్రీమిసెస్లో జరిగిన ఘటన ఏందో పోలీసు వాళ్ళకి డీటెయిల్గా సపోర్ట్ చేశాము, వివరించాము. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఆ యువతి మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీ సెక్యూరిటీ ఆ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడింది. అంటే ఏమని చెప్పిందండి? కాపాడమని చెప్పిందా ఏంటి? అసలు ఏం చెప్పిందంటారు? అన్నట్టు ఏమనలేదు. నాకు ఇట్లా ముగ్గురు వెంబడిస్తున్నారు, నాకు హెల్ప్ కావాలి అని అంది. హెల్ప్ లో భాగంగా ఏమైందమ్మా అని కూర్చోబెట్టి మాట్లాడాము. కానీ ఇంకా డీటెయిల్ గా తన పేరు కానీ ఏం జరిగింది ఏమీ చెప్పలేదు. అంత లోపల ఎవరైతే 3 మెంబర్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి మా టీం ఆపారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని. వాళ్ళతో ఆర్గ్యూ చేసుకున్నారు. తర్వాత ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈమెకు బయటికి రాని పిలిచారు. తనంతటా తనే వెళ్ళింది. వాళ్ళతో ఏం మాట్లాడిందో అక్కడ థార్ వెహికల్ దగ్గర మాట్లాడి ఆ కార్లో కూర్చొని వెళ్ళిపోయారు. అంతే. బలవంతంగా మాత్రం అమ్మాయిని ఎక్కించుకుపోయినట్టుగా లేదు. ఆ అమ్మాయిని బెదిరించిన తర్వాతనే లోపల మామూలు క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. లేదు, ఎక్కడ బలవంతం అన్నట్టు మాకు అనిపించలేదు. బట్ అది కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి బలవంతమా కాదా ఇది కిడ్నాప్ మాకేం సంబంధం లేదు, మాకు తెలియదు. జస్ట్ మా ప్రిమిసెస్లో వచ్చినందుకు పోలీస్ దర్యాప్తులో మా సైడ్ నుంచి ఏమైతే ఇన్ఫర్మేషన్ కావాలంటున్నారో ఫుటేజ్ కవరేజ్తో పాటు ఇక్కడ జరిగిన ఘటన ఏందో పోలీస్ పై అధికారులకు అందరికీ వివరించాము. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. లెట్ దెమ్ నోన్ బై పోలీస్ ఓన్లీ. మాకు తెలియదు సార్ దీని గురించి. ఇది ప్రస్తుతం ఆసుపత్రికి సంబంధించిన స్టాఫ్ ప్రస్తుతం మనతో చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే హాస్పిటల్ దగ్గర రాత్రి 10:50 తర్వాత యువతి ఇక్కడికి రావడం జరిగింది. పక్కనే సూపర్ మార్కెట్ ఉంది ఒకటి. ఆ సూపర్ మార్కెట్ లో ఆమె కొన్ని చాక్లెట్లు, వాటర్ బాటిల్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఈ ఆసుపత్రికి హడావుడిగా రావడం జరిగింది. అంటే పోలీసులు ఈ కేసు నమోదైన తర్వాత ఇప్పుడు ఆసుపత్రికి సంబంధించిన సూపర్వైజర్ మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తర్వాత ఈ సీసీ కెమెరాలను పరిశీలించడంలో భాగంగా ఆ సూపర్ మార్కెట్ దగ్గరికి ముందుగా ఆటోలో వచ్చింది యువతి. ఆ తర్వాత ఆటోలో సూపర్ మార్కెట్లోకి ఆటో దిగి వెళ్లిన తర్వాత కొన్ని చాక్లెట్లు, బాటిల్స్ కొనుగోలు చేసి ఆ తర్వాత బయటికి వచ్చే సమయానికే తార్ వాహనంతో పాటు యాక్టివా వాహనం అప్పటికే అక్కడ ఉన్నారు. వాళ్ళని చూసి కంగారు పడ్డ ఆ యువతి మళ్ళీ ఈ ఆసుపత్రి లోపలికి వెళ్లడం జరిగింది. ఆసుపత్రి లోపలికి వెళ్లే సమయంలో కూడా సూపర్వైజర్ చూసి ఆ అమ్మాయిని ఎందుకు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏం జరిగిందని కూడా అమ్మాయిని అడిగితే ఇద్దరు తనను వెంబడిస్తున్నారు, వాళ్ళ నుంచి నన్ను రక్షించండి అని కూడా వాళ్లకు అతనికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తార్ వాహనం ఒక యువకుడు మెరూన్ కలర్ షర్ట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ వేసుకున్న యువకుడు దాదాపు 35 ఏళ్ల వయసున్న అతను దిగడం జరిగింది. ఆ తర్వాత హోండా యాక్టివా వాహనం పైన బ్లూ కలర్ షర్ట్ వేసుకుని మరొక యువకుడు రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆసుపత్రి లోపలికి వచ్చాడో అతను ఆ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళని బెదిరించడం జరిగింది. ఆ యువతి తమకు తెలుసని ఎవరు కూడా మధ్యలో రావద్దు అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఆ తర్వాత ఆ యువతిని బెదిరించి వాళ్ళు అక్కడి నుంచి ఆసుపత్రి నుంచి తార్ వాహనంలో అయితే తీసుకొని వెళ్లిపోయినట్లుగా చెప్తున్నారు. సిబ్బంది చెప్తున్న దాంట్లో మాత్రం ఆ యువతిని నోజు మూసి బలవంతంగా ఎక్కించడం అనేది మాత్రం చేయలేదు, కానీ బెదిరించి మాత్రం తీసుకొని వెళ్లారనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈ ఘటనలో సీసీ కెమెరా ఫుటేజ్ చాలా కీలకంగా అయితే మారింది. ఇప్పటి వరకు అయితే యువతి ఎవరనేది అయితే గుర్తించలేదు. కేవలం సూపర్వైజర్ మాట్లాడిన దాంట్లో మాత్రం అమ్మాయి పేరు నవనీత అనే ఒక పేరు అయితే చెప్తూ ఉన్నారు. ఇంకా దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలి. ఇప్పటి వరకు వాహనం ఎక్కడ గుర్తించలేదు. అలాగే అమ్మాయికి సంబంధించిన ఆచూకీ లభించలేదు. ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు కూడా లభించలేదు. కానీ రత్నదీప్లో ఆమె చేసిన సూపర్ మార్కెట్లో ఆమె చేసిన క్యాష్ ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుందో పేటిఎం ద్వారా ఆ నెంబర్ని మాత్రం గుర్తించడం జరిగింది. ఆ నెంబర్ ఆధారంగా ఆ యువతి డీటెయిల్స్ తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆ డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ కనుక వస్తే
పూర్తి స్థాయిలో యువతి ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఎక్కడ కూడా యువతికి సంబంధించిన మిస్సింగ్ కేసు కానీ కిడ్నాప్ కేసు కానీ నమోదు కాలేదు, ఫిర్యాదు కూడా ఎవరు చేయలేదు. దీంతో పోలీసులు తెలిసిన వ్యక్తులే తీసుకొని వెళ్ళి ఉంటారనేది అయితే భావిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఉమెన్ ఆమె పరిగెత్తుకుంటూ ఆ సెల్లార్లోకి వెళ్ళడం జరిగింది. సో ఆ సెల్లార్ నుంచి మళ్ళీ ఆమె గ్రౌండ్ ఫ్లోర్కి రావడం, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి ఆమె హెల్ప్ అడగడం, దాని తర్వాత ఒక థార్ వెహికల్లో, బ్లాక్ కలర్ థార్ వెహికల్లో ఒక 3 పర్సన్స్, అదేవిధంగా ఒక యాక్టివా పైన ఒక 2 రావడం, వాళ్ళు ఆ హాస్పిటల్ సిబ్బందితో గొడవబడి మళ్ళీ ఆ లేడీతో మాట్లాడిన తర్వాత ఆమె వచ్చి ఆ థార్ వెహికల్లో కూర్చొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాకు డైల్ 100 కాల్లో ఈ జాయ్ హాస్పిటల్ వాళ్ళు ఒక కిడ్నాప్ జరిగింది మా హాస్పిటల్ దగ్గర అని చెప్తే ఇమీడియట్గా అందరం ఆఫీసర్స్ ఇక్కడ రష్ అయినాము. ఆ జాయ్ హాస్పిటల్లో ఉన్న సూపర్వైజర్తోనే కంప్లైంట్ తీసుకొని కేసు కూడా రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేసినాము. సో ఈరోజు మార్నింగ్ మా హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ ఇన్స్ట్రక్షన్స్తో అన్నీ కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ అయి ఈ కేసు డిటెక్ట్ చేయడానికి అందరం కూడా టెక్నికల్ అండ్ ఏవైతే ఇక్కడ మాకు ఎవిడెన్స్ ఉందో దాంతో మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఒక 5 టీమ్స్ ఫామ్ అయినాయి. అన్ని టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. సో టోటల్గా ఏవైతే సీసీ ఫుటేజ్ కానివ్వండి, టెక్నికల్ అనాలిసిస్ జరుగుతూ ఉంది. సో వీ హ్యావ్ టు సీ కొద్ది టైంలో ఇది ఒక పాజిటివ్ రిజల్ట్ కూడా మనకు కనబడుతుంది. సెక్యూరిటీతో అమ్మాయి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, నన్ను బై ఫోర్స్గా తీసుకెళ్తారు అని ఒక మాట అందంట. కానీ ఆ ఫుటేజ్ అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. సో ఒక్కసారి ఈ కేసు డిటెక్ట్ అయితే మనకి దాన్ని టోటల్గా కూడా అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ వస్తుంది. వాళ్ళు వచ్చింది ఒకటి థార్ వెహికల్ కనబడతా ఉంది, అదే ఒక యాక్టివా వైట్ కలర్ వెహికల్